భగవంతుడి గురించి మాట్లాడదామన్నా భగవన్నామం చెప్దామన్నా అంత తేలిక విషయం కాదు. మనసు దాని మీద లగ్నం అవ్వదు. అందుకే నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు పెద్దలు. పరమేశ్వరుడు నా చేత భగవన్నామమును చెప్పించుగాక అని అడిగారు. దూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలిలో పలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివ నీ నామాన్ని ఎవరు పట్టుకుంటాడో వాడికి పవి పుష్పంబగు వజ్రము వాడి పాలిట పుష్పమవుతుంది. అగ్ని మంచ అవుతుంది. ఆకోపారం భూమిస్థలంబగు సముద్రము భూమిగా మార్గమిస్తుంది. శత్రుండతిమిత్రుడు భగవన్నామము నిరంతరము జపించేటటువంటి వాడికి ఆయనకి శత్రువు లేకపోయినా ఆయన యందు శత్రుత్వం పెట్టుకున్నవారు కూడా మారి మిత్రులవుతారు. శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా విషము దివ్యాహారమై కూర్చుంటుంది. కాబట్టి శివ నీ నామము సర్వవస్యకరమౌ నీ నామము ఎప్పుడూ చెప్పవలసిందే, నా చేత చెప్పించవయ్యా అని వేడుకున్నాడు.